अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। भूभारती 2025 नए ROR एक्ट और GPOs के फ़राइज़ और जिम्मेदारियों पर एक बेदारी सेमिनार का इनेकाद MM गार्डन फंक्शन हॉल, बाईपास रोड, संगारेड्डी ज़िले हेडक्वार्टर में मुनाकिद किया गया। इस तकरीब के मेहमान ख़ुसूसी तेलंगाना रेवेन्यू एम्प्लॉइज़ ज्वाइंट एक्शन कमेटी के चेयरमैन लाची रेड्डी थे। इस प्रोग्राम में महकमे रेवेन्यू के मुलाजमीन ने भी शिरकत की और कई अहम उमूर पर तबादला ख्याल भी किया। సంగారెడ్డి జిల్లాలో భూభారతి చట్టం మరియు జీపీయూలుగా వస్తున్న వారి విధులపై అవగాహన సదస్సును నిర్వహించిన ఇక్కడ వచ్చిన రెవెన్యూ ఉద్యోగులందరికీ ధన్యవాదాలతో పాటు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. ప్రధానంగా క్లుప్తంగా చెప్పాలంటే ఒక లెక్కలు ఒక మాటలు రెవెన్యూ వ్యవస్థ తిరిగి వస్తున్న సందర్భంలో భూభారతి చట్టంతో పాటు రైతులకి ప్రజలకి సేవ అందించాలనేది జీపీఓలకున్న మొదటి ప్రధానమైన విధుల్లో ఒక లక్ష్యం. భూభారతి చట్టము జీపీఓలు ఒక చట్టంలో ఇమిడ్చబడటం వల్ల సర్వీసుకి ఎలాంటి ఆటంకం లేకుండా, వారి యొక్క ఉద్యోగ భద్రతకి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం తీసుకొస్తున్నందుకు ముందుగా గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులకి, రెవెన్యూ శాఖ మంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటాను. మరి ముఖ్యంగా ఒక్క మాటలో మనం మాట్లాడాలంటే శాఖ నిర్వీర్యం నుంచి పునర్వైభవం వైపు అడుగులు వేస్తున్న సందర్భంలో ప్రభుత్వం పెట్టిన ఏదైతే బాధ్యతలు విధులు ఉన్నాయో సక్రమంగా పనిచేయాలి, మరియు వారి యొక్క విధులకి ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి త్వరలోనే వాళ్ళ యొక్క నియామకాలు చేసి ప్రజలకు సర్వీస్ అందించాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ.